సో చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఎనర్జీ కమాండోల ఆధ్వర్యంలో తరలి వస్తున్న దృశ్యాలన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో కొంతమంది నేషనల్ మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కన భువనేశ్వర్ గారు కూడా తరలి వచ్చిన దృశ్యాలు చూడొచ్చు. భువనేశ్వర్ గారు అంటే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ప్రస్తుతం ఓటు వేయడానికి తరలి వచ్చిన దృశ్యాలు మీరు ఎదురుగా గమనించవచ్చు. మేడం బ్రాహ్మణి గారు రాలేదా? బ్రాహ్మణి గారు భువనేశ్వర్ గారు అంటే చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఓటు వేయడానికి తరలి వస్తున్న దృశ్యాలు మీరు ఇక్కడ చూడొచ్చు. భారీ ఎత్తున ఓటర్లంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి నా దృశ్యాలు వాళ్ళందరి మధ్యలోంచి చంద్రబాబు నాయుడు ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోపలికి వెళ్తూ ఉన్నారు. ఇటు నారా లోకేష్ ఇక్కడ ఉన్నారు అండ్ భువనేశ్వరి నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటేరు. సరే ఈ స్థాయిలో జనాలు ఊహించారు అసలు ఇంత స్థాయిలో ప్రస్తుతం నారా లోకేష్ వెళ్తూ ఉన్న దృశ్యాలు మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా ఓటు వేయటానికి పోలింగ్ బూత్ దగ్గరికి తరలి వస్తూ ఉన్నారు. సో సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్నీ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మొదట్లో క్యూ లైన్లో నిలబడి ఓటు వేద్దాం అనుకున్నారు, కానీ జనాలు చాలా భారీ ఎత్తున తరలి వచ్చిన నేపథ్యంలో కొంత వాళ్ళు డైరెక్ట్గానే ఓటు వేయడానికి అధికారులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దృశ్యాల్లో మీరు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, బ్రాహ్మణి అండ్ నారా లోకేష్ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా ఓటేయడానికి వచ్చిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు. సో వచ్చిన పోలింగ్ బూతుల దగ్గర నిలబడి ఉన్న ఓటర్లందరినీ కూడా ప్రస్తుతం అందరినీ పలకరిస్తూ చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి అందరూ కూడా ఓటు వేయడానికి లోపలికి వెళ్తున్న దృశ్యాలన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. సో క్యూ లైన్ చాలా ఎక్కువ ఉంది. జనాలు పెద్ద ఎత్తున ఈ బూత్ దగ్గరికి, ఉండవల్లి బూత్ దగ్గరికి తరలి వచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు రాకముందే ఓటర్లు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చారు. దాదాపు గంటన్నర పైనుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా పడిగాపులుగా వస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.